ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు, లేదా నేను అనుకున్న ఎంసెట్ ర్యాంక్ నాకు రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ చేయాలా, ఎంసెట్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా నన్ను చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఒక 3 days బాగా రీసెర్చ్ చేసి టాప్ క్లాస్ ఫ్యాకల్టీతో మాట్లాడి ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోతే అసలు ఏం చేయొచ్చు, ఎంసెట్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒక్క 5 minutes మీరు ఈ వీడియోని చూస్తే ఇంకా యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ చూడాల్సిన అవసరమే లేదు. అంత క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ఇంటర్ స్టూడెంట్స్కి కాంటెంట్తో హెల్ప్ చేసే ఛానల్ అంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, మీకు బీటెక్ పైన స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటే ఎంసెట్ ఒక్కటే ఆప్షన్ కాదు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి అడ్మిషన్స్ ఇస్తాయి. అలానే ఇప్పుడు చాలా కాలేజెస్ డీమ్ టు బి యూనివర్సిటీస్గా మారాయి. అలానే కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్మీడియట్ ఐపీఈ మార్క్స్ బేస్ చేసుకొని కూడా ఇంజనీరింగ్ సీట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుదామని ఆలోచిస్తారు. అలా జాయిన్ అయ్యే ముందు డొనేషన్, టోటల్ 4 year ఫీజ్, ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ అన్నీ అనలైజ్ చేసి మీ ఫ్యామిలీ హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే కన్సిడర్ చేయండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ జేఈ కోసం లాంగ్ టర్మ్ చేద్దామని అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ అయినా మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని కాన్ఫిడెన్స్ మీలో ఉంటే, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒక 1 year గ్యాప్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి అనుకున్న ర్యాంక్ తెచ్చుకోండి. కానీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు ఈ 4 questions మీ దగ్గర ఆన్సర్స్ ఉండాలి. ఫస్ట్, నాకు నచ్చిన బ్రాంచ్లో జాయిన్ అవుతున్నానా లేదా. సెకండ్, ప్లేస్మెంట్స్ ద్వారా మంచి జాబ్ తెచ్చుకోగలనా లేదా. థర్డ్, టోటల్ 4 years ఫీజ్ ఎంత అవుతుంది. ఫోర్త్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఏ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ 4 questions మీరే ఆన్సర్ చెప్పుకోండి. కానీ ఆన్సర్ క్లారిటీ లేకపోతే ఇంజనీరింగ్ ఒక్కటే కెరియర్ కాదు, బీటెక్ కాకుండా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి డిగ్రీ 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత బీటెక్తో కంపేర్ చేసుకుంటే డిగ్రీ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాలంటే గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ బీటెక్ కన్నా డిగ్రీకి ఆపర్చునిటీస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ఫోకస్డ్ అయితేనే డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ ద్వారా బీబీఏ, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సెస్, మీరు ఎంబీఏ చేయాలని ప్లాన్ చేసే స్టూడెంట్స్కి ఇవి స్ట్రాంగ్ ఫౌండేషన్లా పనిచేస్తాయి. ఈ కోర్సెస్ తర్వాత మీరు బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, సేల్స్, ఆపరేషన్స్ లాంటి రోల్స్లో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇకపోతే క్రియేటివ్ కెరియర్స్, మీకు క్రియేటివిటీ ఎక్కువ ఉంటే డిజైన్ మరియు మీడియా ఫీల్డ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైన్, మల్టీమీడియా, గ్రాఫిక్ డిజైన్. ఈ ఫీల్డ్స్లో స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా వేరేవి ఏమున్నాయని చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొఫెషనల్ కెరియర్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, ఇలా 5 years ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్యూచర్లో అడ్వకేట్, లీగల్ అడ్వైజర్, సివిల్ జడ్జ్, జ్యుడిషియల్ సర్వీసెస్ లాంటి కెరియర్ పాత్స్ కూడా ఉంటాయి. ఇకపోతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవుతారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళడం మీ టార్గెట్ అయితే బీటెక్ మరియు సిఎస్సి స్పెషలైజేషన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ ఆర్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళడం బెటర్. క్రియేటివ్ ఫీల్డ్ ఇష్టం అనుకుంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైన్స్ లాంటివి చాలా బెటర్. లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ టార్గెటే అనుకుంటే డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ కెరియర్ పాత్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంసెట్లో తక్కువ మార్క్స్ వచ్చినా, క్వాలిఫై అవ్వకపోయినా మీ ముందు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అయితే ఇదే కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.